హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ గాయస్, ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే మిమ్మల్ని తరచుగా పదే పదే బ్లాక్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అనమాట. చూడండి ఎండ్ వరకు. సో అండ్ అలా జరుగుతున్నట్లయితే అసలు మీరు ఏం తెలుసుకోవాలి, నెక్స్ట్ మీరు ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్పేస్తాను. ఎగ్జాక్ట్లీ గాయస్, ఏమవుతుంది అంటే ఎవరైనా కానీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. బట్ మెయింటైన్ చేయడం ఏదో గొప్ప అనుకుంటున్నారు, కానీ ఆ రిలేషన్షిప్ని జీవితాంతం చివరి వరకు తీసుకెళ్లటంలోనే అసలైన గొప్పతనం ఉంటుంది. ఒకరిని లవ్ చేయటమో, లేకపోతే ఒకరితో టైం పాస్ చేయటమో, లేదా ఒక రిలేషన్ నేను మెయింటైన్ చేస్తున్నానని గ్రాండ్గా చెప్పుకోవటమో కాదు. అండ్ ఆ రిలేషన్ని మనం ఎక్స్పైర్ అయ్యే వరకు దాన్ని ట్రావెల్ చేయాలి. సో అది అసలైన రిలేషన్ అనమాట. కానీ ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే రిలేషన్ కొద్ది రోజులు బాగుంటూ కొద్ది రోజులు సెట్ అవ్వకపోతే, అంటే చిన్న చిన్న విషయాలకు కూడా, చిన్న చిన్న స్మాల్ థింగ్స్ అనమాట, వాటికి కూడా సీరియస్గా తీసుకొని రిలేషన్షిప్ బ్రేక్ చేసేసుకుంటున్నారు చాలామంది. సో నిన్నటిదాకా మీరే ప్రపంచం, మీరే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అని చెప్పిన వాళ్ళు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని ఏడ్చిన వాళ్ళు, ఈరోజు అవలీలగా మిమ్మల్ని బ్లాక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. బట్ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే, మీరిచ్చిన అవకాశం, మీరిచ్చిన చనువు, మీరిచ్చిన ఓవర్ కేరింగ్, మీరిచ్చిన ఓవర్ లవ్ వాళ్ళకి ఈరోజు అలసైపోయింది. దానివల్లే మిమ్మల్ని సింపుల్గా, ఈజీగా, చిటికేసినంత సింపుల్గా, నిజం చెప్పాలంటే ఏదో ఎలా అంటే చాలామంది బ్లాక్ చేయటం అనేది చాలా గొప్ప, అదో పెద్ద మేనరిజం లాగా ఫీల్ అవుతున్నారు, కానీ యాక్చువల్లీ చాలా వీక్ పర్సన్స్ అలా చేస్తారు. అలాగే చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా అలానే చేస్తారు. ఇంకొకటి ఫైనల్లీ ఫేక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా చేసే పని ఏదైనా ఉంది అంటే అది బ్లాక్ చేయటం మాత్రమే అనమాట. సో యాక్చువల్లీ విషయానికి వచ్చేస్తే చాలామంది మేబీ కొంతమంది అనుకోవచ్చు, ఐ థింక్ బ్లాక్ చేసినంత మాత్రాన మేము బ్యాడ్ అయిపోతామా అని. ఎందుకు బ్యాడ్ అవుతారు అంటే, మీరు ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత సో కోపం కొద్దీ బ్లాక్ చేయటము, వెంటనే ఆ కోపం తగ్గిన ఒక గంటకో 2 గంటలకో ఒక పూటకో ఆన్ చేయటం అనేది కొంతమంది రిలేషన్షిప్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో, ఆ కోపంలో అది హ్యాండిల్ చేయలేక కొంతమంది అలా చేస్తుంటారు. ఆ కోపం తగ్గిన వెంటనే మళ్ళీ అన్బ్లాక్ చేసి మళ్ళీ మాట్లాడటమో, సారీ చెప్పటమో, అర్థమయ్యేలాగా నచ్చ చెప్పుకోవటమో కొంతమంది చేస్తూ ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే ఎవరైనా అంటే అవతల వాళ్ళు, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరైనా కానీ ఏదన్నా అడిగినప్పుడు, సో నువ్వు ఎందుకు ఇలా ఉండట్లేదు, నువ్వు ఎందుకు నాతో ఇలా మాట్లాడట్లేదు, నువ్వెందుకు నాకు సరిగ్గా టైం ఇవ్వట్లేదు అని ఇలాంటివి క్వశ్చన్స్ వేసినప్పుడు వాళ్ళు కొంతమంది దాన్ని నెగిటివ్గా తీసుకోనో, లేకపోతే వేరేలాగా, అంటే ఇంకొంతమంది విషయానికి వచ్చేస్తే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండటం వల్ల చాలా సింపుల్గా బ్లాక్ చేసేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే నువ్వు కాకపోతే నాకు ఇంకొక ఆప్షన్ రెడీగా ఉంది అనుకుంటారో ఏమో కానీ, బట్ వేళతో అలా బ్లాక్ చేసేసుకొని వెళ్ళిపోతారు. మీకు సింపుల్గా ఉంటుంది, ఐ థింక్ బ్లాక్ చేసే వాళ్ళకి చాలా ఈజీగానే ఉంటుంది అది. బట్ యువతల పర్సన్ ఎంత నరకం అనిపిస్తారో తెలుసా మీకు ఆ టైంలో, అది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ మీరు ఒక రోజు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చెయ్యరు అని ఒక ధీమాతో ఉంటారు చూసారా, అప్పుడు వాళ్ళు, అవతల వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పుడు ఆ పెయిన్ మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా అర్థమవుతుంది. అండ్ తెలియని విషయం ఇంకొకటి ఏంటి అంటే, బ్లాక్ చేసి వదిలేసామని మీరు అనుకుంటారు, కానీ బట్ ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మీకు వెంటాడుతూనే ఉంటాయన్నమాట. ఒక బ్లాకింగ్ వల్ల ఏమంటారు, మాట్లాడుకునే అవకాశం మాత్రమే పోతుందేమో కానీ, బట్ ఆ మెమరీస్ కానీ, ఆ ఫీల్ కానీ ఎప్పటికీ అది అలా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా అవి మీకు గుర్తొస్తూనే ఉంటాయి అనమాట. యాక్చువల్లీ గొప్పతనంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, కొంతమంది సో నేనే బ్లాక్ చేస్తూ ఉంటాను, సో నేను చాలా తోపు అనుకుంటారు, నేను చాలా బలం ఉంది అనుకుంటారు. అంటే అది మీ బలం కాదు, యాక్చువల్లీ అది మీ బలహీనత. ఎందుకంటే అవతల వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం మీ దగ్గర దొరక్క, వాళ్ళని ఎదుర్కొనే టాలెంట్ మీకు లేక సింపుల్గా బ్లాక్ చేసేసుకొని వెళ్ళిపోతారనమాట. నిజాయితీ కలిగిన వాళ్ళు మాట్లాడి సాల్వ్ చేసుకుంటారు, కూల్ చేసుకుంటారు, నచ్చ చెప్పుకుంటారు అనమాట. కానీ ఇవన్నీ చేయకుండా మాటకు ముందు తరచుగా ఏం మాట్లాడినా కూడా బ్లాక్ చేసేస్తూ ఉన్నారు అంటే మాత్రం, సో అలాంటి పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకి తెలుసు. ఐ థింక్ మీకు కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎప్పుడూ కూడాను ఎక్కువగా జరగకూడదు, బ్లాకింగ్ అసలు జరగకూడదు. జరిగినా ఒక్కొక్కసారి అర్థం చేసుకుంటారు ఏంటంటే, సర్లే కోపంలో చేసేసారు కదా అనుకుంటారు. కోపంలో చేసేసారని అనుకున్నా మళ్ళీ వస్తారు వాళ్ళు ఇష్టంతో ఉంటే. బట్ వాళ్ళు రావట్లేదు, చాలా మంత్స్ ట్రావెల్ అవుతుంది అంటే మాత్రం మీరెందుకు వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం?
అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది బ్లాక్ జరిగినప్పుడు వేరే వేరే అదర్ నెంబర్స్ నుంచి మెసేజెస్ చేయడం, కాల్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే దట్ ఆ టైంలో వచ్చే కోపము, ఆ ప్రేమో లేకపోతే ఆ ఎమోషన్ వల్ల ఏమో మేబీ వాళ్ళతో మాట్లాడాలి అనే ఒక తపన వల్ల ఏమో కొంతమంది చేస్తుంటారు అలాంటి పనులు అనమాట. మేబీ నేను కాదు వద్దని నేను చెప్పను కానీ, బట్ ఒకటి గుర్తు పెట్టుకొని చేయండి అలా చేయాలి అనుకున్నప్పుడు. మీరంటే అంత కేర్, ఎఫెక్షన్, ప్రేమ, మీరు ప్రపంచం, మీరే లవ్, మీతోనే బతకాలి అనుకునే వాళ్ళు అసలు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పడేస్తారంటారా? ఒకవేళ అలా పడేసినా ఇన్ని రోజులు ఉండగలుగుతారు అని మీరు అనుకుంటున్నారా? మరి ఉన్నారు కదా వాళ్ళు ఇన్ని రోజులు. సో, అప్పుడు నువ్వేంటి వాళ్ళ దృష్టిలో నీ వాల్యూ ఏంటి? నీ ప్రేమ ఏంటి? నువ్వేంటి అనేది మీకు అర్థమైపోవాలి కదా! సో, మరెందుకు ఇంకా వేరే వేరే అదర్ నెంబర్స్ నుంచి చేయటము, అడుక్కోవటం, బాధపడటం, ఏడవటము అలా తెచ్చుకుంటే మాత్రం ఉంటారా వాళ్ళు? బలవంతంగా ఫోర్స్ చేసి తెచ్చుకుంటే మాత్రం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? ఏదో 4 రోజులు ఉంటారు, ఒక నెల రోజులు ఉంటారు మహా అయితే. ఆ తర్వాత యాజ్ టీజ్‌గా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. వన్స్ ఎవరైనా ఒక్కసారి బ్లాకింగ్‌కి అలవాటు పడ్డవాళ్ళు మళ్ళీ మళ్ళీ బ్లాక్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ లైఫ్ అదే, వాళ్ళ బతుకు అదే ఇంకది. అలాంటి వాళ్ళని తలుచుకొని ఫీల్ అవుతూ, ఏడుస్తూ బ్రతికే కన్నా కూడాను, సో వద్దు ఇంక ఇలా దీన్ని పట్టుకొని ఇలా ఏడుస్తూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని టార్చర్ అనుభవించేదానికన్నా కూడాను ఒక్కసారి వదిలేసేయండి. లైఫ్ ఎంత బాగుంటుందో ఆ నెక్స్ట్ మీకే అర్థమవుతుంది అనమాట. ఒకటి ఏదైనా మనం ఒక కత్తి పట్టుకున్నాము, ఆ కత్తి అంటే మీకు చాలా ఇష్టం, అలాని పట్టుకొనే ఉంటే నొప్పి పుడుతూనే ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? కానీ ఒక్కసారి వదిలేసి చూడండి, ఆ నొప్పి తగ్గుతుందో లేదో మీకు. సో అలాగే కష్టాలు పెట్టే బంధాలు, ఏడిపించే బంధాలు, మోసం చేసే బంధాలని ఎంతసేపు పట్టుకొని వేలాడుతూ ఉంటారు మీరు? పోతే పోనివ్వండి, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఏదో ఒక రోజు అనుకొని వదిలేసేయండి. బట్ నన్ను బ్లాక్ చేసేసారు, నన్ను వదిలేశారు అని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు కొంతమంది కదా! సో అండ్ నువ్వు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చావు, ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రేమను పంచావు. సో అందుకే వాళ్ళు నిన్ను వదిలేసిపోయారు, బ్లాక్ చేసుకొని పోయారు. సో నాకు బ్లాకింగ్ జరిగింది, ఏం చేయాలో తెలియట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది అంటారు కదా! బట్ వాళ్ళెవరో వాళ్ళ హీరోయిజం చూపించుకోవడానికి నిన్ను దూరం చేసుకొని కూడా నేను ఉండగలను అని నిరూపించుకోవడానికి బ్లాక్ చేసిపోతే, వాళ్ళు పోయినప్పుడు నేనెందుకు ఉండలేనని నువ్వెందుకు నిరూపించుకోలేకపోతున్నావు? సో, ఈ ఒక్కసారి బ్లాక్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. మీరు ఎందుకు రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళటము, బ్లాక్ చేసుకొని పోవటము, ఇట్లాంటివన్నీ హర్టింగ్‌గా చేయటం ఎందుకు? సో, ఎందుకంటే బ్లాక్ చేసే వాళ్ళకి ఆ బాధ తెలీదు. బ్లాక్‌లో పడిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఫైనల్‌గా చెప్పేదేంటి అంటే, మీ కన్నీళ్ళకి విలువ లేకుండా తరచూ బ్లాక్ చేసి వెళ్తుంటే, మీరు సరైన పార్ట్నర్‌తో లేరు అని దాని అర్థం అనమాట. ఈ ఒక్క పాయింట్ మీరు అండర్‌లైన్ చేసుకోండి. మీ జీవితం ఎలా మారిపోతుందో మీకే తెలుస్తుంది. ఒక గట్టి లెసన్‌లా తీసుకోండి. మిమ్మల్ని తరచూ ఇలా బ్లాకింగ్ చేసి బాధపడుతుంటే ఒక లెసన్, ఒక పాఠంలాగా. సో నెక్స్ట్ నేను ఇలాంటి వాళ్ళతో నేను ట్రావెల్ అవ్వకూడదు, ఇలాంటి వాళ్ళు పోవటమే మంచిది అనేది తెలుసుకోండి. మీరు తప్పు చెయ్యనంత వరకు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నిన్ను ప్రేమించేవాళ్ళు నిన్ను వదలరు, నిన్ను వదిలేసేవాళ్ళు నిన్ను ప్రేమించరు. ఓకే, వాళ్ళు లేకపోయినా నువ్వు బ్రతకగలవని నిరూపించుకో. సో ఈ బ్లాకులు అన్బ్లాకులు చేసేవాళ్ళు మనకు అవసరం లేదు అని గట్టిగా ఫిక్స్ అయిపోండి. మీ లైఫ్ మంచిగా చేంజ్ అవుతుంది, బెటర్ అవుతుంది అనమాట. ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతారు కూడా మీరు. సో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో మంచి మంచి కంటెంట్తో నేను మంచి వీడియోస్తో వస్తూనే ఉంటాను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. అట్ ద సేమ్ టైం మీరు ఇంకా మంచి కంటెంట్, ఎలాంటి వీడియోస్ కావాలి, మీకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ నాకు ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ మీకు యూజ్ అయ్యే వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం మరొక స్పెషల్ వీడియోతో కలుద్దాం.